ఆపరేషన్ సింధూర్ ముగిలేదని క్లారిటీ ఇచ్చింది కేంద్రం. పాకిస్తాన్ తో పాటు పిఓకేలో ఉగ్ర డెన్ల ధ్వంసం, టెర్రరిస్టుల్ని మట్టుబెట్టే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా నిన్న తెల్లవారుజామున పాక్లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది భారత్. ఈ మెరుపు దాడులో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రతీకారం తప్పదని ఉగ్రమూకల్ని హెచ్చరించిన భారత్ అన్నంత పని చేసింది. ముందే చెప్పి మరీ పంజా విసిరింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై సమర్థవంతమైన క్షిపణి దాడులు చేసింది. ఈ దాడిలో బహవల్పూర్ లో ఉన్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సీక్రెట్ డెన్ తో పాటు ఉగ్రవాద సంస్థలకు చెందిన ట్రైనింగ్ సెంటర్లు, లాంచ్ ప్యాడ్లు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ ను భారత ఆర్మీ, నావికా, వైమానిక దళం సమన్వయంతో నిర్వహించాయి. ఇకపై కూడా ఈ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. దేశ భద్రతపై తన సంకల్పాన్ని, ప్రజల పట్ల బాధ్యతను స్పష్టంగా ప్రదర్శించింది భారత్.